సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై మాటల యుద్ధం కొనసాగుతోంది. పెట్టుబడుల కోసం విదేశాలకు సీఎం వెళ్లకూడదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ ఉంటే, కావాలనే రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అనుమతి ఎందుకు ఇవ్వలేదో విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. విదేశాంగ శాఖ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజకీయ కారణాలతోనే పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. కొందరికి మాత్రమే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించడానికి, వ్యాపారవేత్తలతో సమావేశం కావడానికే రేవంత్ అమెరికా పర్యటన అని ఖర్గే స్పష్టం చేశారు. ಅದಕ್ಕಾಗಿ ಸಾಕಷ್ಟು ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ಗಳು ಅಮೆರಿಕಕ್ಕೆ, ಯುಕೆಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಯಾರು ಬಂಡವಾಳ ಹೂಡಬಹುದು ಅಂತ ರಾಜ್ಯಗಳಿಗೆ ವಿಸಿಟ್ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಅವರಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಪರ್ಮಿಷನ್ನ ಡಿನೈ ಮಾಡೋದು ಇದು ಅನ್ಯಾಯ. ಮತ್ತು ಇಂಥದ್ದು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇವರು ಅಟ್ಲೀಸ್ಟ್ ಇದು ದೇಶಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗ್ತದೆ, ಅಲ್ಲಿಂದ ಏನಾದ್ರು ಬಂಡವಾಳ ಬಂದ್ರೆ. అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. సీఎం విదేశీ పర్యటనను ఎవరూ అడ్డుకోలేదన్న కిషన్ రెడ్డి, కాంగ్రెస్ కావాలనే ఈ అంశంపై రాజకీయం చేస్తోందన్నారు. నన్ను కూడా పోనివ్వలేదు, ముఖ్యమంత్రులు కూడా పోలేదు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఎవరు ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఎవరు కలుస్తున్నారు అంతా చూస్తారు. అది అవసరమా? ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ మన పరిణామాల నేపథ్యంలో ఎవరు కలవాలి, ఎవరిని కలవకూడదు, ఏ స్థాయి వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయి చాలా పెద్దది, ఆయన చిన్న స్థాయిలో కలుస్తున్నాడా, అవన్నీ ఉంటాయి, లెక్కలు ఉంటాయి కొన్ని. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. బోస్టన్, న్యూయార్క్ లో సీఎం ఎవరిని కలవాలనుకున్నారో వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. ఆగస్టు 27, 28, 29, 30 ఈ రోజుల్లో అమెరికాలో ఎవరిని కలుద్దాం అనుకున్నారు? మీరు ఎవరిని కలవాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఇన్అప్రాప్రియేట్ గా కనబడదో మీరిద్దరే చెప్పాలి కదండి. బోస్టన్, న్యూయార్క్లలో ఖచ్చితంగా మీరు ఎవరెవరిని కలవబోతా ఉన్నారు? రేవంత్ అమెరికా పర్యటనలో ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, న్యూయార్క్ మేయర్ మమ్దానీతో సమావేశాలు షెడ్యూల్లో ఉండడంతో విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తమ అనుమతి లేకుండా విదేశీ నేతలతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం తగదని వివరణ ఇచ్చినట్టుగా చెప్తున్నారు.